సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. ఒకప్పుడు అందని ద్రాక్షలో ఉన్న సొంతిల్లు హోమ్ లోన్స్ వచ్చాక సులభమయ్యాయి. అయితే మనలో చాలామందికి హోమ్ లోన్‌కు సంబంధించిన చిట్కాలు తెలియవు. హోమ్ లోన్‌ను త్వరగా క్లోజ్ చేయడానికి పాటించాల్సిన ఒక ట్రిక్ మీకోసం. మనలో చాలామంది హోమ్ లోన్‌ను 10-15 ఏళ్ల టెన్యూర్‌తో తీసుకుంటారు. అయితే హోమ్ లోన్‌ను త్వరగా క్లోజ్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ హోమ్ లోన్‌ను త్వరగా ఎలా క్లోజ్ చేయాలి? ఇందుకోసం పాటించాల్సిన చిట్కా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు హోమ్ లోన్ తీసుకున్న నాటి నుండి ప్రతి ఏటా ఒక రూ. 1,00,000 కడుతూ వస్తే మీ లోన్ త్వరగా పూర్తవుతుంది. ఉదాహరణకు మీరు 30,00,000 రుణాన్ని 8% వడ్డీ రేటుతో 15 సంవత్సరాలకు తీసుకుంటే మొత్తం 51,00,000 చెల్లించాలి. అందులో 21,00,000 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం 1,00,000 అదనంగా చెల్లిస్తే ఈ రుణాన్ని 7-8 సంవత్సరాల్లోనే ముగించవచ్చు. దీంతో 9-11,00,000 వరకు వడ్డీ తగ్గుతుంది. ఇక పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో సాధారణంగా ప్రీపేమెంట్ ఛార్జీలు ఉండవు. కానీ ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్డ్ వడ్డీ రేటుతో ఉంటే 2% వరకు జరిమానా వసూలు చేసే అవకాశం ఉంది. కొన్ని బ్యాంకులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే అదనపు చెల్లింపులు అనుమతిస్తే, మరికొన్ని ఎప్పుడైనా చెల్లించేందుకు అవకాశం ఇస్తాయి. మీరు అదనంగా చెల్లించిన తర్వాత 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఈఎంఐ తగ్గించడం, రెండోది ఈఎంఐ అదే ఉంచి కాలాన్ని తగ్గించడం. వడ్డీని ఎక్కువగా తగ్గించుకోవాలంటే రెండో ఆప్షన్ ఉత్తమం. ఇందుకోసం బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. రుణం తీసుకున్న ప్రారంభ సంవత్సరంలోనే ఎక్కువగా వడ్డీ ఉంటుంది. అందుకే ఆ సమయంలోనే ఎక్కువ మొత్తాన్ని చెల్లించడం మంచిది. పన్ను రిఫండ్, బోనస్, ఇతర పొదుపుల నుంచి వచ్చే డబ్బులతో కొంత భాగాన్ని ప్రతి సంవత్సరం ఉపయోగించండి. రుణం తీసుకునే ముందు మధ్యలో అన్ని నిబంధనలు రాతపూర్వకంగా తెలుసుకోండి. మొత్తం మీద గృహ రుణాన్ని ముందుగానే చెల్లిస్తే మీరు చాలా వడ్డీని తగ్గించుకోవచ్చు. ఇది ఒక తెలివైన ఆర్థిక నిర్ణయం. క్రమంగా ప్రతి సంవత్సరం 50,000 నుంచి 2,00,000 మధ్య అదనంగా చెల్లించగలిగితే మీరు 15 ఏళ్ల రుణాన్ని 7-8 ఏళ్ల లోపే పూర్తి చేయవచ్చు.